Hi guys, today I am going to show you amazing beautiful view. మా పల్లెటూరు ఇది. ఓకే, ఇప్పుడు నేను ఉన్న ఇల్లు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హౌస్. అది అక్కడ కనిపిస్తుందా, ఆ ఇల్లు మా ఇల్లు. సో ఇక్కడ చూసినట్టే చెరువులో ఇదే మా ఇంటి వెనకాల వచ్చిన చెరువు. ఓకే, చెరువులో చూడండి చాలా మంది ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మా పల్లెటూరుకి వచ్చాను. ఇది దేవల్చూరు అనేసి మొలకల్చెరువు గ్రామంలో ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు ఈరోజు వీడియో పెడుతున్నానంటే, ఇక్కడ చూస్తున్నట్టయితే ఈరోజు మాకు చెరువు వచ్చింది. సో చెరువు వస్తే అందరూ కట్లు అన్నీ తీసుకొని అదేమంటారు అంటే గుచ్చేవి చేపల్ని పట్టడానికి అందరూ చెరువులో దిగారు. ఇంకా మేము కూడా త్రిశూలం తీసుకొని ఇంకా చేపని పట్టడానికి నేను కూడా ప్యాన్ని ఫోల్డ్ చేసుకొని ఇంకా నీళ్ళలో దిగుతున్నాను. ఇంకా ఇప్పుడు నేను మా బావ ఇద్దరము చేపలు పట్టడానికి దిగేసాము నీళ్ళల్లో. ఇప్పుడు స్లోగా లోపలికి పోతున్నాము. కొంచెం పోతుంటే కొంచెం లోతు ఉంటుందంట, అంత లోతు ఉండదు, కాళ్ళ దగ్గర వరకు ఉంటుంది. చూడండి, మీకు ఈ వీడియో గాజు పొద్దుచ్చేసుకుంటాం జాగ్రత్తగా. కింద కొంచెం మిస్ తొక్కిండే కానీ కాలు కట్ అయిపోతుండే. ఇట్లాంటి ఉంటాయి, జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకేనా, అది ఇట్లా ఉంటుంది, అది కొక్కిది. దాన్ని పట్టుకొని చేప వచ్చినప్పుడు దాన్ని గుచ్చాలి అట్లా. సో గుచ్చినప్పుడు మాత్రం చేప పడితే మాత్రం లక్, అంతే. ఇంకా ఇక్కడ చేపలు చిక్కడం చాలా కష్టంగా ఉంది, కానీ అయినా కూడా ప్రతి ఒక్కరు చేపల కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఏమన్నా తుప్పల్లో ఏమన్నా దాగి ఉంటుందేమో అనేసి. ఇందాక ఒక పిల్లోడు చేప పట్టాడు, పెద్ద చేప పట్టాడు, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఓకేనా మీరు ఫ్రెండ్స్, పోతూ ఉంటే లోతు ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇట్లాగన్నా మీరు పోయినారనుకో లోతు ఎక్కువ ఉంటుంది. ఈ మాటలు విన్నారనుకో మీరు భలే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూడరా, ఇట్లా తిరుగురా రే, ఇక్కడ తిరుగురా రే. అది ఆ కట్టెతో వాడు ఎప్పటి నుంచి చేపలు పట్టడానికి చూస్తున్నాడు, ఒక్క చేప కూడా పల్లె మీ మొగానికి. రే చూడరా రే రే సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి అడుగు గండంతో ఉంటుంది. ఓకే, ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు గంట 2 గంటల వరకు ఉండేసి చేపలు పట్టేసి, అట్లనే మా తమ్ముడు కూడా చేపలు పట్టాడు, అది చూపిస్తాను చూడండి. అదే ఇంకా లాస్ట్. ఇంకా దాని తర్వాత వచ్చేసాను నేను కూడా. చాలా చేపలు దాంట్లో నీళ్ళల్లో ఉండి కాళ్ళు కూడా ఏమవుతుందంటే మబ్బురు పట్టినట్టు అయిపోతే వచ్చేసాను. సో ఇప్పుడు మీకు చేప చూపిస్తాను, సరేనా? మా తమ్ముడు పట్టిన చేప. 2 दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा। ये देखिए, आज कई दिनों बाद मुझे पहली बार सही खाना मिलने वाला है, मगर मुझे डर है कि कहीं मेरा खाना छीनने बिन बुलाए मेहमान यहाँ न आ जाएं। जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है, लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है। ఇప్పుడు వర్షం పడుతుంది, అదే పనిగా రికార్డ్ చేద్దామనేసి వచ్చాను బయటికి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, చూడండి చినుకులు పడుతున్నాయి. సో మేబీ ఐ థింక్ ఇది మళ్ళీ నిండొచ్చు. అది ఒకవేళ నిండింది అనుకో మళ్ళీ కవర్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ బెల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.